ఇక్కడున్న అవకాశాలు అంతంత మాత్రం. నాకేమో డిప్లొమో డిగ్రీ పూర్తయిపోయింది. విదేశాలైనా పర్వాలేదు వెళతాను, 2-3 లక్షల జీతమైనా పర్వాలేదు అడ్జస్ట్ అవుతాను అనే వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ వచ్చిందండి. జర్మనీ ఆటోమొబైల్ ఎంత ఫేమస్సో మీకు తెలుసు. మిగిలిన అమెరికా, యూకే వీటితో పోల్చుకుంటే మంచి లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ జర్మనీలో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. జనరల్గా ఎవడెవడో చెప్తే మనం నమ్మక్కర్లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తున్నారండి. ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఇస్తారు. అయితే ఎవరికి అనేది ముందు తెలుసుకోండి. ఎలక్ట్రానిక్స్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇలాంటి సబ్జెక్టుల్లో కాస్త నైపుణ్యం ఉండి డిప్లొమా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళని పంపిస్తారు. మరి ముందు నైపుణ్యం ఉంది అని మీరు అంటున్నారు, చిన్న టెస్ట్ పెడతారు. అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇంపార్టెంట్ కదండి, దాంట్లో కూడా పెడతారు. ఈ రెండు ఓకే పాస్ అయిపోయాడు అనుకుంటే జర్మన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఆయా దేశాల్లో ఇంగ్లీష్ పొలోమని ఏమి మాట్లాడరు, ఆ లోకల్ లాంగ్వేజే మాట్లాడతారు, లేకపోతే ఇబ్బంది పడతారు. అందుకే వాళ్ళు అడుగుతారు. సో జర్మన్ లాంగ్వేజ్లో ఒక రకమైన సర్టిఫికేషన్ కూడా చేయిస్తారు, వీళ్ళే చేయిస్తారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మరి ఏ అవకాశం, ప్రపంచవ్యాప్తంగా ఏ అవకాశం వచ్చినా కానీ అందిపుచ్చుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ యువకులకి అవకాశం కల్పించాలని స్కిల్ డెవలప్మెంట్ పనిచేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ తరపున నేను చాలా విషయాలు చెప్తున్నాను, మీరు చూసే ఉంటారు. చాలా వరకు జాబ్ న్యూస్ కానీ, ఈ ప్లేస్మెంట్లు ఎక్కడైతే పెడుతున్నారో అవి కానీ అన్నీ కూడా ఇస్తున్నాను కదా.